రకాల గ్రూపులు ఏకం కావాల్సిన అవసరము ఈరోజు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎన్ని గ్రూపులు ఏమున్నా కూడా ఏకం కావాల్సిన పరిస్థితులు అనేది ఫోర్స్ఫుల్లీ ఇచ్చింది. కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయాల్సింది అందరు. వినిపించదు కదా. కాబట్టి ఏ గ్రూప్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఏకంగా ఈ శాంతి చర్చల కమిటీని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే నేను 2-3 విషయాలు చెప్పేసి ఆపేస్తాను. మన చంద్రకుమార్ గారికి నేను ప్రత్యేకంగా ఇది నేషనల్ వైడ్గా తీసుకువెళ్ళాల్సిన అవసరము బాధ్యత శాంతి చర్చల కమిటీ మీద ఉంది. దీనికోసం మొదటి ప్రతిపాదన ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కు అందరి సంతకాలతోటి ఒక రిప్రజెంటేషన్ పంపకూడదు. ఎందుకనంటే మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నామని చెప్పారు. ఆ లెటర్తో పాటు ఆ లెటర్ని ట్రాన్స్లేట్ చేస్తూ మనము శాంతి చర్చల కమిటీ ఒక లెటర్ వెంటనే డ్రాఫ్ట్ చేసి మీడియాకు ఇస్తూ సెంట్రల్లో ఉన్నటువంటి ఎంపీలకు అందరికీ ఇస్తే బాగుంటుందనే ఒకటి. రెండవది ఏంటంటే మన హరగోపాల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కాల్పుల విరమణ అనేది బోత్ సైడ్స్. అక్కడ వాళ్ళు రాసిన లెటర్లో కూడా కాల్పుల విరమణ అనేది మేమొక్కరమని కాదు, కాల్పుల విరమణ అనేది ప్రభుత్వం చేయాల్సి వస్తుంది, మావోయిస్టులు కూడా చేయాల్సి వస్తుంది. ఆ టైంలో శాంతి చర్చలకు ఎప్పుడైతే పిలుపు వస్తుందో అప్పుడు కాల్పుల విరమణ అనేది ఈ విధంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ సీజ్ ఫైర్ అండ్ డైలాగ్ అనేది ఈ రోజు నుండి శాంతి చర్చల కమిటీ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.